ఒక చెరువులో దూరదర్శి అంటే ఫోర్సైట్, కుశాగ్ర బుద్ధి అంటే క్లవర్, మందబుద్ధి ఫూలిష్ అనే 3 చేపలు ఎంతో స్నేహంగా ఉండేవి. ఒక సంవత్సరం వానలు సరిగ్గా పడక చెరువులో నీరు బాగా తగ్గింది. అది గ్రహించి దూరదర్శి మిగిలిన 2 చేపలను చూసి, స్నేహితులారా, ఈ 7 వానలు లేవు, మన ముందు ఈ చెరువు ఎండిపోతుంది కనుక మనం ఇంకో చెరువులోకి వెళ్ళిపోదాము, లేకుంటే జాలర్లు వచ్చి మనల్ని పట్టుకుని చంపేస్తారు అని అంటుంది. ఎప్పుడు ఆపద వస్తుందని ఇప్పుడే వెళ్దామంటావేమిటి, అప్పుడు ఆలోచిద్దాంలే అంటుంది కుశాగ్ర బుద్ధి. మందబుద్ధి ఏమీ మాట్లాడక ఊరుకుంటుంది. వీళ్లతో మనకు కుదరదని దూరదర్శి ఆ రోజే మరొక చెరువుకు వెళ్ళిపోతుంది. మరికొన్నాళ్ళకు చెరువులో నీరు బాగా తగ్గిపోక జాలర్లు వచ్చి వలలు వేసి చేపలు పట్టారు. కుశాగ్ర బుద్ధి మందబుద్ధి కూడా ఆ వలలో చిక్కుకుంటారు. కుశాగ్ర బుద్ధి చనిపోయిన దానివల్లే కదలక మెదలక పడి ఉంటుంది. జాలరి దానిని చనిపోయిందని ఊహించి ఒడ్డుకు విసిరివేస్తాడు. సమయం చూసి అది మెల్లగా చెరువులోనికి జారుకున్నారు. ఏ ఉపాయమూ తెలియక గిలగిలా కొట్టుకుని చిన్న మందబుద్ధిని జాలరి తన బుట్టలో వేసుకుని ఇంటికి తీసుకువెళ్ళిపోతాడు. కనుక ఆ మిత్రుల మాటలు విని తీరాలి. సాధ్యమైనంత వరకు మన ప్రయత్నం మనం చేయాలి. మనకు సాధ్యం కాకపోతే దేవునిపై భారం వేయాలి. తెలిసిందా పిల్లలు?